హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్. ఈరోజు నేనేమేం చేస్తున్నానో మార్నింగ్ వంటగదిలో మీకైతే చూపిస్తున్నాను ఈ వీడియోలో. మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఎక్కడక్కడ నీట్గా తోమేసి నైటే అంతా క్లీన్ చేసి ఉంది కాబట్టి ఫ్రెష్గా ఉంది. మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ చూసారా ఎంత చక్కగా పులిసిందో. ఇడ్లీ బ్యాటర్ నిజంగా అలా పులిసినప్పుడు పర్ఫెక్ట్గా ఇడ్లీ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. లేడీస్కి మాత్రమే తెలుస్తాయి ఇలాంటివి. తర్వాత ఇక్కడ చట్నీ కోసమని కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చెక్క పలంగా తీసే కంటే, చెక్కలోంచి బయటికి మనం కొబ్బరి తీయడం కంటే మనం చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులోంచి కొబ్బరిని పక్కకు తీయడం చాలా ఈజీ అండి. ముందుగానే కొబ్బరికాయని ముక్కలు కొట్టేసిన తర్వాత ఎడ్జ్ దగ్గర పెట్టి మనం నైఫ్తో లాగ్గానే చక్కగా వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను చట్నీ కోసం. కొంచెం చట్నీయే కాబట్టి నేను చిన్న ఫ్రై ప్యాన్లోనే ఇదంతా చేసేస్తున్నాను. కొంచెం పచ్చిమిర్చి, చింతపండు, ఆయిల్ వేసి ముందు మనం పచ్చిమిర్చిని వేయించుకుంటాం. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కొబ్బరి, పల్లీలు, కొంచెం పుట్నాల పప్పు కూడా వేగిపోయిన తర్వాత కొబ్బరిని కూడా యాడ్ చేసి చింతపండుని యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఒక 2 మినిట్స్ ఇలా వేగితే కనుక మనకి ఆ పుట్నాల పప్పులో ఉన్న పచ్చితనం పోతుంది కాబట్టి ఇంకాస్త టేస్టీగా అనిపిస్తుంది చట్నీ. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను ఇది మిక్సీకి అయితే వేస్తాను. దీన్ని నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న కిచెన్ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పని కూడా మనం ప్రశాంతంగా చేసుకోగలుగుతామండి. మీరు ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి కాస్త సాల్ట్, కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. వేసి దీన్ని మిక్సీ పట్టేసి కొంచెంగా చిన్న తాలింపు అయితే పెడతాను. ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో మనం దీన్ని తాలింపు అయితే పెట్టుకుంటాం. కొబ్బరి వేసిందైతే మనకి ఎక్కువసేపు స్టోర్ ఉండదు కాబట్టి మనకి ఎంత కావాలో అంత మాత్రమే చేసుకుంటే ఇంట్లో సరుకులు అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అలాగే డబ్బులను సేవ్ చేయడమే కాదండి, ఇంట్లో సరుకులను సేవ్ చేసినా కూడా మనీని సేవ్ చేసినట్టే. అలాగే ఇడ్లీ కోసమని నేను ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాస్తున్నాను అనమాట. దీనివల్ల ఇడ్లీలు కింద అంటుకోకుండా ఉంటాయి. కింద ప్లేట్స్లో కొంచెం తక్కువ పిండి వేసుకుంటాం. అలాగే పైన అయితే ఫస్ట్ ప్లేట్లో కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇడ్లీలు చక్కగా వస్తాయి. చూడండి, కొంచెంగా మనం ప్లేట్లో ఉన్న దానికంటే కొంచెం తక్కువ ఫిల్ చేస్తే పైకి అంటుకోదన్నమాట ఇడ్లీ. అప్పుడు మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే అన్ని ప్లేట్లలో వేసేసి ఇడ్లీ ఎక్కువసేపు అయితే కుక్ అవ్వక్కర్లేదండి. ఇడ్లీ ఒక 4 ప్లేట్స్ మనం వేస్తే 10 to 12 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఆ తర్వాత కొంచెం సేపు అలా వదిలేసిన తర్వాత మనం తీస్తే చక్కగా చికెన్ ఇప్పుడు ఉడికిపోయింది కదా. దీన్ని నేను వెంటనే తీయకుండా మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు అలా వదిలేస్తాను స్టవ్ మీద. తర్వాత తీస్తే చూడండి చక్కగా వచ్చాయి. నేను మిక్సీలోనే వేసానండి పిండి, అయినా కూడా మంచిగా వచ్చిందనమాట. తర్వాత నేను పప్పు మామిడికాయ అయితే వండుదాం అనుకుంటున్నాను ఇవాళ. సో టిఫిన్ అవ్వగానే ముందు నేను పప్పునైతే నానబెట్టేసుకున్నాను అనమాట. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదు. మనకి పప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. పప్పులోకి నేను ఇక్కడ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెంగా మామిడికాయ ఒక హాఫ్ చెక్క అయితే వేస్తానండి. నేను ఎక్కువ పులుపు తినేవాళ్ళు అయితే మన పులుపుని బట్టి ఒక కాయ కూడా వేసుకోవచ్చు. పప్పు మామిడికాయ కాంబినేషన్తో వడియాలు వేపుకుంటే ఈ సమ్మర్లో ఈజీగా తినేయగలుగుతాం. మీలో ఎంతమందికి వెజ్ ఇష్టం, ఎంతమందికి నాన్ వెజ్ ఇష్టం, పప్పు మామిడికాయ స్పెషల్గా ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నాకు పప్పులో పులుపు తగిలిన పప్పు అంటే పప్పు మామిడికాయ, పప్పు గోంగూర ఇలాంటివి నచ్చుతూ ఉంటాయి. పులుపు తినే వాళ్ళందరికీ ఈ కర్రీస్ కూడా నచ్చుతూ ఉంటాయి అన్నమాట. నేను ఇక్కడ మామిడికాయని కూడా కొంచెం పీల్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను.
ఈ పప్పు కొంచెంగా నానిపోయిందండి, చాలాసేపు అయింది. అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను కర్రీ వేస్తాను. ఈ లోపల రైస్ కంటూ బియ్యం కడిగి బియ్యం కూడా పక్కన నానబెట్టేస్తున్నానండి. త్వరగా ఉడికిపోతాయి, పొడి పొడిగా వస్తుంది రైస్ కూడా. సో ముందుగానే నేను నానబెట్టి పెడుతున్నాను. ఇది నానబెట్టి నేను పొయ్యి మీద పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మూత పెడుతున్నాను. అలాగే ఇంకొక దాని మీద ఇలా రైస్ కూడా పెట్టాను అనమాట. సమ్మర్లో కిచెన్లో ఎక్కువసేపు ఉండలేం కాబట్టి నానబెట్టుకునే ఐటమ్స్ ఏమన్నా ముందుగా చేసుకునేవి పొద్దున్నే చేసేసుకుంటే ఈజీగా మనం 10-10:30 కల్లా వంట అయితే చేసుకుని వంటగదిలోంచి బయటికి వెళ్ళొచ్చు. ఎండలో ఉంటేనే చాలా కష్టం అనుకుంటారండి చాలామంది. కాదు, వంట దగ్గర వంట చేయడం, పొయ్యి దగ్గర నుంచోవడం కూడా చాలా కష్టమే. సమ్మర్లో ఎక్కువ వేడి తగులుతూ, బయట ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా, ఇంట్లో కూడా వేడి ఎక్కువగా తగులుతూ వంటగదిలోంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టు ఉంటుంది. మీలో నాతో ఎంతమంది అగ్రీ చేస్తారు? అగ్రీ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇక్కడ నేను మామిడికాయ కూడా వేసేసాను. కొంచెం సేపు ఉడకపెట్టేసి పప్పు గుత్తుతో మెదిపేసి మనం కొంచెం తాలింపు అయితే వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇందాక ఏ మూకుల్లో అయితే ఆయిల్ హీట్ చేశానో అదే మూకుల్లో మనం వడియాలు కూడా వేయించేసుకుంటాం అనమాట. మనం పెద్ద పెద్ద మూకుళ్ళు అవి పెట్టినప్పుడు ఎక్కువ ఆయిల్ పోయాల్సి వస్తుందండి. దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం కూడా అంత మంచిది కాదంటున్నారు కదా. సో ఇలాంటి చిన్న మూకుల్లోనే కొంచెంగా ఆయిల్ వేసి కొంచెం నిదానంగా కొద్దిగా వడియాలు వేయించవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వడియాలు వేసినట్టయితే నూనె పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటూ వడియాలు కూడా ఇందులోనే వేయించవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి మళ్ళీ రీయూజ్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఉండదన్నమాట. తాలింపు అయితే పప్పులోకి మార్చేస్తున్నాను. ఎవరికైతే ఎక్కువ ఆస్మా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయో వాళ్ళు కొంచెం గాలి వచ్చే చోట పెట్టి తాలింపు వేయడం మంచిది. లేకపోతే ఆ స్మెల్కి మనకి ఎక్కువగా దగ్గు, ఆయాసం లాంటిది వస్తుందండి. నేను మళ్ళీ ఇదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసి వడియాలను కూడా వేయిస్తాను. మనం ఎర్లీ మార్నింగ్ అనుకుంటాం కానీ పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల పనులు చాలా త్వరగా అయిపోయినట్టు ఉంటాయి. మనం కొంచెం లేట్గా చేసినప్పుడే ఇరిటేటింగ్గా, మార్నింగ్ లేవకుండా 7-8కి లేచిన తర్వాత వంట చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మార్నింగే ఈజీగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. మీకైతే ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఇక్కడ ముందు గుమ్మడికాయ వడియాలని వేస్తున్నాను. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదండి. ఇది ఎక్కువసేపు వేగితే కనుక చేదు వచ్చేస్తాయి అన్నమాట. అలా చేదు రాకుండా ముందు మనం లైట్గా అటు ఇటు తిప్పుతూ వేయించేసుకుంటే చాలా త్వరగా వేగిపోతాయి గుమ్మడికాయ వడియాలు. కొంచెంగా ఒక్కొక్కటిగా వేసి వేయిస్తున్నాను. గుమ్మడికాయ వడియాల్లో ఏదైనా ముదురుకాయ మనం పట్టినట్టయితే గింజలు టప్ మన పేలుతూ ఉంటాయండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి వేయించుకోవడం మంచిది. అలాగే నేను ఇక్కడ వడియాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రెండుగా వేయిస్తున్నాను. మీరు ఈరోజు కర్రీకి ఏం వండారో కామెంట్లో చెప్పండి. మాకైతే నేను సింపుల్గా పప్పు, మామిడికాయ అలాగే వడియాలతో ఈరోజు కానిచ్చేస్తున్నాను అనమాట. నేను ఏ పూటకి ఆ పూట వండుతానండి. సో నేను 2-3 కూరలు వండాను అనమాట. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కింద వండుతాను. ఆల్రెడీ ఆయిల్ హీట్గా ఉంది కాబట్టి నేను ఈ స్టీల్ దాంట్లోకి మార్చేస్తున్నాను. వెంటనే అయిపోయిన తర్వాత వెంటనే అంట్లు కూడా కడిగేసుకుంటే ఇంకా కిచెన్లో అక్కడ వరకు ఆ పని అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. మనం 2 డబ్బాలు పెట్టుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడు మార్చాల్సి వస్తే స్టీల్ దాంట్లోకి కొంచెం చల్లారిన తర్వాత మనం వేరే డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు. ఇక్కడ గ్యాస్ అయితే తుడిచేసి గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఇవి కూడా
కడుగుతున్నాను అనమాట. ఎప్పుడైనా తాలింపులు అవి పెట్టినప్పుడు ఎక్కువగా ఆయిల్ డ్రాప్స్ అవి పడుతూ ఉంటాయి కదా, సో జిడ్డు పట్టేస్తుంది. అలాంటి జిడ్డు పట్టకుండా మనం వెంటనే కడిగేసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది అనమాట. స్టవ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఎక్కువ ఈ నాబ్స్ దగ్గర అక్కడ కూడా పడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ గ్రీస్ కింద ఫామ్ అయిపోతుంది. ఖచ్చితంగా గ్యాస్ నాబ్స్ కూడా తీసి ఒకసారి ఒక 10 డేస్కి ఒకసారి అయినా తీసి ఆ నాబ్స్ లోపల కూడా మనం క్లీన్ చేసుకుంటే గ్రీస్ పట్టదు. సో బర్నర్కి, ఫ్లేమ్స్కి వాటికి ఇబ్బంది ఉండదన్నమాట. అయిపోయిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేసేసి స్క్రబ్బర్స్ని కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేయాలి. వీలైతే స్క్రబ్బర్స్ని వారానికి ఒకసారి అయినా వేడి నీటిలో వేయడం, మనం వాడిన తర్వాత ఎండలో ఒకసారి పెట్టడం వల్ల దాంట్లో ఉండే జర్మ్స్ అవి పోతాయి. అలాగే అందులోంచి కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ స్మెల్ కూడా మనకు ఉండదన్నమాట. ఆ తర్వాత నేను వంటగదిని అయితే ఒకసారి తుడుస్తున్నాను. మనం వంట చేసినప్పుడు చిన్న చిన్న ఉల్లిపాయ ర్యాపర్స్ అని అవన్నీ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా, ఒకసారి క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ రైస్ కర్రీ అది అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 1 అయిందండి. ఇప్పుడు కొంచెంగా రైస్, ఒడియాలు సింపుల్గా అయిపోయింది. తర్వాత ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇవాళ సంతలో కూరగాయలు మాకు ఇవాళ దొరుకుతాయి అన్నమాట. సో సంత నుంచి తెచ్చిన కూరగాయలన్నిటిని ఒక పళ్ళెంలో కింద ఒక పేపర్ వేస్తాం. మనకి ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి పేపర్స్ వస్తూ ఉంటాయి కదండి, వాటిని ఏదో ఒక రకంగా యూజ్ చేస్తూ ఉంటాం. కొంచెం నలిగినవి ఇలాగ ప్లేట్లో మనం పేపర్కి వేసి దాంట్లో కూరగాయలు పెట్టినట్టయితే కూరగాయలకి ఏదైనా దుమ్ము పీచులు అంటూ ఉంటే పళ్ళానికి అంటుకోదు. తర్వాత ఒకసారి కూరగాయ పాడైనప్పుడు కింద పళ్ళు నిండా అంటుకుపోయి ఎండిపోతాయి కదా, మనం చూసుకోకపోతే. అలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. తర్వాత ఉల్లిపాయలను కూడా శుభ్రంగా ఇలా నీట్గా పైన ఏదైనా ర్యాపర్స్ ఉంటే అవి తీసేసి పైన ఉండే పొట్టు లాంటిది ఉంటుంది కదా, అది కూడా తీసేసి పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటాయన్నమాట. లేదంటే ఆ ర్యాపర్స్ మళ్ళీ అటు ఇటు గాలికి ఎగురుతూ కింద పడుతూ వంటగదిని నీట్గా ఉంచవు అవి. సో నేను ఒక్కొక్క దానికి కొంచెంగా వచ్చినంత వరకు లూజ్గా ఉండేవన్నీ తీసేసాను. ఈ ఉల్లిపాయ పొట్టు వచ్చింది కదండి, ఇవి మీరు మొక్కలకి వేసి కొంచెంగా నీళ్ళు పోస్తే చక్కగా మొక్కలు కూడా ఎరువుగా ఉపయోగపడుతుంది, బాగా పెరుగుతాయి అన్నమాట. ఇదండి ఇవాళ వ్లాగు. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.